హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీపీ రివ్యూ దర్బార్. శ్రీనివాస మంగాపురం మంగళవారం సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ మంగళవారం సినిమా తర్వాత అజయ్ భూపతి గారి నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకు ఉంటాయి. అంతేకాకుండా ఘట్టంనేని ఫ్యామిలీ నుండి ఈ తరం హీరోల్లో వస్తున్న మొదటి హీరో కాబట్టి ఆ రకంగా కూడా మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ కాంబినేషన్ అక్కడ మంగళవారం తర్వాత అజయ్ భూపతి గారు, తర్వాత ఘట్టంనేని ఫ్యామిలీ నుండి డెబ్యూటీ హీరో. సో ఈ ఇద్దరు కాంబినేషన్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్తాం మనం. అటువంటి మన ఆలోచనల్ని అందుకున్నారా? ఈ సినిమా ఎలా ఉందనేది మనం మాట్లాడదాం. ఫస్ట్ ప్లస్లు మాట్లాడదాం, తర్వాత మైనస్లు మాట్లాడదాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ సెలెక్షన్. ఎందుకంటే మోహన్ బాబు గారు తన ఫ్యామిలీ హీరోలతోనే ఎక్కువగా ఈ మధ్య కాలంలో నటించారు. అయితే చాలా రోజుల తర్వాత వేరే ఫ్యామిలీ హీరోతో నటించడం అనేది ఒక గుడ్ కాంబినేషన్. అంటే మోహన్ బాబు గారిని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయడం అనేది అదొక ప్లస్. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే పాటలు బాగున్నాయి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హీరో డైరెక్టర్ కాంబినేషన్. ఇవి ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ల గురించి మాట్లాడదాం. కథ అనేది రొటీన్ అంటే ఎలా ఉంటుందంటే అన్ని మిక్స్ చేసినట్టు ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు కథలోకి తీసుకెళ్లేటప్పుడు రెండో సీన్లోనో మూడో సీన్లోనో ఒక సీన్ ఉంటుందన్నమాట. అంటే విలన్కి ప్రేమ అంటే నచ్చదు. ఇటువంటి సీన్ మనం అప్పుడెప్పుడో చూసిన 1 నెంబర్ కుర్రోడ్లో ఉంటుంది. అంటే ఈ సినిమా చూసేటప్పుడు ఆ సినిమా గుర్తొస్తుంటుంది. అదేవిధంగా ఇంకో సీన్ చూసేటప్పుడు బన్నీ సినిమా గుర్తొస్తుంటుంది. అదేవిధంగా ఇంకో సీన్ చూసేటప్పుడు పడి లేచే మన సినిమా గుర్తొస్తుంటుంది అనమాట. అంటే కొన్ని సీన్లు చూసేటప్పుడు ఇది ఎక్కడో చూసామే ఆల్రెడీ, అంటే ఏ సినిమాలోనో చూసాము అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే కొన్ని సీన్స్ పండలేదు. అంటే బ్రహ్మాజీ గారు, నరేష్ గారు ఉన్నప్పటికీ వారిని సరిగ్గా యూజ్ చేయలేదేమో అనిపించింది నాకు. మోహన్ బాబు గారి క్యారెక్టర్ కూడా పేరులో చాలా ఎలివేషన్ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా అటువంటి సీన్స్ అనేవి కనబడం మనకి. అసలు మంగళవారం తీసిన సినిమా డైరెక్టర్ అయినా అన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ హీరో విషయానికి వస్తే చాలా నేర్చుకోవాలి. అంటే ఇంకొంచెం ట్రైనింగ్ చేసి ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుని ఉంటే బాగుండదని అనిపించింది. ఈ ప్రాజెక్టే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఇంకొంచెం ట్రైనింగ్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే చాలా సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒకేలా ఉన్నాయన్నమాట. అంటే వేరియేషన్స్ అనేవి లేవు. ఇంకో విషయం ఏంటంటే డ్యాన్స్లో కూడా ఇంకా ఈజినెస్ అనేది కనిపించాలి. అంటే బాగుంది, బాగానే చేశాడు, కానీ ఇంకొంచెం కావాలి. అంటే అది రాను డెవలప్ అనేది అవ్వచ్చు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని సీన్స్లో అసలు ఇది షార్ట్ ఫిల్మ్కి తీసారా లేదంటే సిల్వర్ స్క్రీన్కి తీసారా అన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. అంటే అలా పేలవంగా ఉన్నాయి. నెక్స్ట్ విషయానికి వస్తే హీరోయిన్ అసలు క్లోజప్ షాట్స్లో అయితే కొన్ని దగ్గరలో అసలు సరిగ్గా తీయలేదా లేదంటే ఆవిడ అంతేనా అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో కూడా చాలా బాగా చూపిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మంగళవారం చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే అసలే ఆ సినిమా ఆ డైరెక్టరే తీశారన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ సినిమా అలా తీశారు. ఏదైనా సరే ఒక పాత పాయింట్ని తీసుకున్నా చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు అనేది తప్పనిసరిగా ఆదరిస్తారు. కానీ మనం అదే పాయింట్ని అదే రకంగా చెప్పి ఏదో చిన్న కొత్తదనం ఎక్కడో ఒక్క దగ్గర మాత్రమే ఉంటే దాన్ని ప్రేక్షకులు అనేది యాక్సెప్ట్ చెయ్యరు. కాబట్టి ఈ సినిమా పరంగా చూస్తే కొంచెం డిసప్పాయింటే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక డెబ్యూటీ హీరో, అది కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అవి ఎక్కడో మిస్ అయ్యేమనిపిస్తుంది. అంటే అది కథలోనే మిస్ అయ్యాయి. కథ ఇంకొంచెం బెటర్గా రాసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. సో ఈ సినిమాకి ఓవరాల్గా మనం ఇచ్చే రేటింగ్ 2/5. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీపీ రివ్యూ దర్బార్.